నా స్టైల్లో గుత్తి దొండకాయ రెసిపీని ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలను అయితే వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. గుత్తి వంకాయల్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే మాత్రం బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి, త్వరగా కూడా ఫ్రై అవుతాయని చెప్పి నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఇదైతే నూనెలో బాగా వేగించే లోపల నేనైతే పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆఫ్ గసగసాలు, 2 స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు, 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా అయింది అంతే. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత పొట్టు తీసుకుని పెట్టుకున్న పల్లీల్ని సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. దీనికైతే కొంచెం బరకగానే ఉండాలి. తర్వాత దీంట్లో మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఒక చిన్న సైజు 2 టమాటాలు తీసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇవన్నీ రెడీ అయ్యే లోపల మన దొండకాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన దొండకాయ ముక్కల్ని తీసి పక్కకు పెట్టేసి చిన్నగా ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ కూడా అవసరం లేదు. అదే ఆయిల్లో ఆనియన్ అలాగే చిల్లీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని బాగా టమాటో అనేది బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత కారాన్ని వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసి అది కూడా కాస్త మసాలా పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకుని తర్వాత గరం మసాలా వేసుకుని మంచిగా దగ్గరికి రానివ్వాలి. వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడైతే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.